మీ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. మొదటిగా వచ్చేసి ముందుగా మీకు తెలియజేసినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మీరు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు ఏ మొబైల్ నంబర్ అయితే మీరు ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌ను ఇక్కడ మొబైల్ నంబర్ దగ్గర ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆ మొబైల్ నంబర్ క్రింద రిఫరెన్స్ నంబర్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇలా రిఫరెన్స్ నంబరు మీకు చూపించిన చోట ఇక్కడ మీకు ఏదైతే రిఫరెన్స్ నంబర్ చూపిస్తుందో, ఈ విధంగా మీకు రిఫరెన్స్ నంబర్ చూపించినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు. అదే విధంగా ఒకే కుటుంబంలో నలుగురు లేదా ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏ మొబైల్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేశారో, మిగిలిన వారికి కూడా అదే మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తూ, అదే విధంగా మీకు కనిపించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది కదా! ఇక్కడ రిఫరెన్స్ నంబరు. ఈ రిఫరెన్స్ నంబరు తప్పకుండా ఎంటర్ చేయాలి. మీ కుటుంబంలో మిగతా వారివి చేసినప్పుడు. ఇప్పుడు నేను ఇది నాది చేశాను కాబట్టి నా రిఫరెన్స్ నంబర్ చూపిస్తుంది. నెక్స్ట్ నేను మా నాన్నగారిది చేయాలనుకోండి. మా నాన్నగారి ఇక్కడ నేము, సర్‌నేము అన్నీ ఇక్కడ లొకేషను, ఆధార్ కార్డ్ నంబర్స్ అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ సేమ్ నేను యూజ్ చేసినటువంటి మొబైల్ నంబరే మా నాన్నగారికి కూడా ఇలా యూజ్ చేస్తాను. కాకపోతే కింద రిఫరెన్స్ నంబర్ మాత్రం ఖచ్చితంగా పైన చూపిస్తుంది కదా! ఆ రిఫరెన్స్ నంబర్‌ని కాపీ చేసుకొని కింద ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ రిఫరెన్స్ నంబర్ ఎవరిదో వాళ్ళ నంబర్ కూడా కింద వాళ్ళ నేమ్ మీకు చూపెడుతుంది ఈ విధంగా. కనుక మా నాన్నగారిది చేసినప్పుడు ఇలానే చేస్తాను. నెక్స్ట్ మా అమ్మగారిది కూడా చేసినప్పుడు సేమ్ రిమైనింగ్ డీటెయిల్స్ వాళ్ళ నేమ్ కానీ, సర్‌నేమ్ కానీ, అడ్రెస్ కానీ, ఆధార్ కార్డ్ నంబర్ కానీ, లొకేషన్ గానీ, వాళ్ళ ఫోటో, నెక్స్ట్ మా ప్రిన్సిపల్ గారి ఫోటో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఎంటర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మొబైల్ నంబరు, రిఫరెన్స్ నంబర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఒకే కుటుంబానికి చెందినవారైతే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ కూడా దగ్గరలో కళాశాలలు, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ అందరికీ అందుబాటులో ఉంటారు. వారు అందుబాటులో ఉన్నవారు మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ లింక్‌లో యూజ్ చేయగలరు. ఒకవేళ మాకు ఎటువంటి ప్రిన్సిపల్ కానీ, కళాశాల గానీ మాకు అందుబాటులో లేదు అని అనుకునేవారు మాత్రం మరి ఒకటువంటి రిజిస్ట్రేషన్ లింక్ పంపించాము డైరెక్ట్‌గా. అందులో ఏంటంటే మీకు ప్రిన్సిపల్ ఇలా ఇమేజ్ ఉంటుంది కదా! ఆ రిజిస్ట్రేషన్ లింక్‌లో మీకు ప్రిన్సిపల్ ఫోటో అప్‌లోడ్ చేయమని అడగదు. డైరెక్ట్ మీ యొక్క ఫోటో, మీ యొక్క ఆధార్‌లో ఉన్నటువంటి అడ్రెస్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే చాలు. ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది లాస్ట్ 4 నంబర్స్ పెట్టేసాము. ఇప్పుడు ఆ 4 నంబర్ అనేది ఎక్స్‌టెండ్ చేశారు. 7 అంకెల వరకు మీరు నమోదు చేసుకోవచ్చు. కనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీరు ఇలా మొబైల్ నంబర్ ఎంటర్ చేసినంబడే మీకు రిఫరెన్స్ నంబర్ అనేది చూపిస్తుంది. ఇలా రిఫరెన్స్ నంబర్ చూపిస్తే మాత్రమే మీది రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అయినట్టు. మీకు ఐడీ కార్డ్ కానీ, అటువంటివి ఏవి కూడా మీకిక్కడ చూపించబడవు. కేవలం సెమినార్‌లోనికి వచ్చి మీరిక్కడ రిజిస్ట్రేషన్ అయినటువంటి మొబైల్ నంబరు, మెయిలు దానితో పాటు మీ ఆధార్ కార్డ్ అడ్రెస్ ప్రూఫ్ చూపిస్తేనే గాని, అక్కడ మేము మరలా ఒకసారి క్రాస్ చెక్ చేసి మీకు ఐడీ కార్డ్ ఇవ్వబడుతుంది. దయచేసి మీరు వీటిని గమనించగలరు. ఇంకా మీకు వీటిపైన ఎటువంటి సందేహాలు గాని, సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించగలరు. మీరు ఒకవేళ చేసుకోలేని పరిస్థితిలో గనుక మీకు మొబైల్స్ కానీ, ఏవి కానీ అందుబాటులో లేనట్లయితే, దయచేసి వాటన్నిటిని కూడా మాకు పంపించినట్లయితే, మేము చేసి మీకు ఇవ్వగలం. అందరికీ థాంక్ యూ.